4.5 ఏళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు చేసిన మేలును వివరిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ప్రస్తుతం ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన యాత్రకు పలువురు ఎంపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. సీఎం జగన్తోనే సామాజిక న్యాయం అమలైందన్నారు ఎంపీ నందిగం సురేష్. జగనన్న పాలన వచ్చిన తర్వాత రాకముందు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగనన్న 4.5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా సంక్షేమ పాలన అందుకుంటూ చాలా అద్భుతమైన పాలన మనం కొనసాగుతూ ఉన్నాం. ఏ విధంగా అంటే ఇవాళ మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు, మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. గత నాయకులు ఎవరూ మనకు అలాంటి మేలు చేయలేదు. అదేవిధంగా గతంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, టాయిలెట్స్ ఉండవు, శుభ్రంగా ఉండదు, సరైన టీచింగ్ ఉండదు అని చెప్పి. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కూడా బోర్డులు పెట్టి మా దగ్గర సీట్లు లేవనే పరిస్థితికి వచ్చాయి. గతంలో నారాయణ చైతన్య కాలేజీలకు మాత్రమే పెట్టేవాళ్ళు ఆ బోర్డులు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా బోర్డులు పెడతా ఉన్నారంటే అది మొత్తం జగనన్న గొప్పతనం మాత్రమే. గత ఏ నాయకుడు చేయలేదు మనకు అలాంటి మేలు. ఒక్కసారి గమనించి మరి అదే విధంగా ఇవాళ మన పాలన కొనసాగుతా ఉన్న సందర్భం మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో మనకు ఏ అవసరం ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మధ్యాహ్నం భోజనం అక్కడ పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం ఉండేది. మధ్యాహ్నం భోజనం చేసి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మళ్ళీ పని ఉందని చెప్పి తిరగాల్సిన అవసరం ఉండేది. కానీ ఇవాళ అలాంటి బాధ లేదు. జగనన్న వచ్చిన తర్వాత మనకి వాలంటరీ వ్యవస్థ ఉంది. వాళ్ళందరూ వచ్చి మీ సమస్య ఏముంది, మీ సమస్య మేము వింటాం, మీ సమస్య ఏమున్నా మేము తీర్చడానికి ఉన్నామని చెప్పి వాలంటరీ వ్యవస్థను పెట్టి పాలనంతా కూడా మరి ఇంటికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో 1వ తారీఖు దాటకుండా పెన్షన్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ నెలతో నెలకు 3,000 రూపాయలు, కంప్లీట్ గా 3,000 రూపాయలు చేసిన ఘనత కూడా జగన్ అన్నదే. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు, వయసు మళ్ళీ వాళ్ళు, కొడుకులు వదిలేసిన వాళ్ళు, కూతుళ్ళు వదిలేసిన వాళ్ళందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే, అరే నాయన మీరు చూడకపోయినా నా కొడుకున్నాడు, నాకు నెలకు 3,000 రూపాయలు పంపిస్తా ఉన్నాడు, అది ఇంటికే పంపిస్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు.